హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో అయితే ముందుకు వచ్చాను. అదేంటంటే కోడికాళ్ళ రెసిపీ అనమాట. దాన్ని ఫ్రై చేసుకుందాం. ఏ విధంగా దాన్ని అసలు ప్రాసెస్ ఏంటో మొత్తం చూసుకుందాం. వేడి వేడి వాటర్లో అలా అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయాలి. చూస్తున్నారు కదా, బాగా వేడిగా ఉన్నాయి అవి. అలా ఒక్కొక్కటి అనేది అలా హీట్ అయిన తర్వాత తీసి దానిపైన తోలు ఉండేది కదా, ఆ పొట్టు అదంతా అలా తీసివేయాలి. అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. అదైతే బాగా హీట్ అవ్వలేదన్నమాట, అందువల్ల వేరైతే ఇంకోటి తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది చర్మం అనేది కొంచెం వేడవ్వాలన్నమాట. అలా వేడైతే అలా వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా వస్తుంది. చూస్తున్నారుగా, ఆ విధంగా అనేది మనం అది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. అలా వేడి వేడి వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచితే మొత్తం బాగా వస్తాయి. మేమైతే అసలు ఫస్ట్ వచ్చేస్తాయేమోనని వాటర్లో వేయగానే తీసాం ఫ్రెండ్స్, రాలేదు. అయితే మళ్ళీ కాసేపు మళ్ళీ ఆ వాటర్ అనేది మళ్ళీ హీట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టాము. అలా తీసిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత వాటి గోర్లు ఉన్నాయి కదా, వాటి గోర్లు అనేది కట్ చేసుకున్నాము. మొత్తం బాగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నాము. అలా చేసిన తర్వాత అలా మొత్తం వాష్ అది తీసేస్తే అలా విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే అవి తినడానికి కూడా తినబుద్ధి కాదు. అలా చూస్తే తెలిసిందేగా, కోడికాళ్ళని చూస్తే మనకు కొంచెం బెరిగ్గా అనిపిస్తుంది కదా. మనం అది ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అప్పుడు మనకు అది ఎంత బాగుంటుంది. చూడండి ఎలా తీస్తున్నారో. నాకైతే రాదు ఫ్రెండ్స్, మా చిన్నమ్మ తీస్తుంది. అక్కడ ఎలా వీడియోలో చూస్తున్నారు చూడండి, ఎలా క్లీన్ చేస్తుందో. అసలు ప్రాసెస్ అంతా ఇక్కడే బాగా అంటే బాగా అలా మొత్తం కడిగేసుకున్న తర్వాత ఆ విధంగా ఉంటుంది. ఇక దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన మామూలు చికెన్లో వేసుకున్నట్లుగా అన్నీ ఎక్కువ క్వాంటిటీలో వేయకూడదు, అంతా లిమిట్గా వేసుకోవాలి. ఎందుకంటే ఇదంతా బోన్సే కదా, దానివల్ల అన్నీ ఉప్పు వేయమని, కారం వేయమని, ఏదైనా సరే అల్లం పేస్టే కానీ మసాలా కానీ అన్నీ తక్కువగా మనకి ఎంత స్పైసీలో కావాలో అంత స్పైసీలోనే తీసుకోవాలి. హెవీ అంటే ఎప్పుడు నాన్ వెజ్ అనేసరికి మనం ఎక్కువ స్పైసీస్ తీసుకుంటాం కదా, దీంట్లో అనేది అంత స్పైసీ తీసుకోకూడదు. ఎందుకంటే ఇది కండ తక్కువగా ఉండే కండ అనేది తక్కువగా ఉంటుంది కదా, దానివల్ల. చూస్తున్నారుగా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి బాగా ఆ ముక్కలకు అనేది ఆ పేస్ట్ అంతా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నిటికీ పట్టాలి బాగా. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాను ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేనైతే ఎలా వస్తాయో ఏంటో అనేసి కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యాను, కానీ అలాంటిది ఏం లేదు, బాగా వచ్చాయి. అంటే నేను యూట్యూబ్లో చూశాను చాలా వరకు, అక్కడ చూసి చేసామన్నమాట ఈ వీడియో అనేది. నాకు అంత బాగా ఏమీ రావు ఫ్రెండ్స్ వంటలు అనేది. ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాం.
అలా మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. అలా ముక్కలన్నీ అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అనేది వాటికి పట్టిద్దనమాట. ఆ తర్వాత ఇక తెలిసిందేగా, మనం స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని అది హీట్ అయ్యాక ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. చూడండి, ఆయిల్ అనేది హీట్ అయింది. ఇక ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవడమే. అలా ఒక్కొక్కటి మళ్ళీ ఒకటి అతుక్కోకుండా మనం వేసుకోవాలి. చూస్తున్నారుగా, స్పైసీగా. నార్మల్ చికెన్ ఫ్రై చేసుకున్నట్లుగా అయితే ఇవైతే చేసుకోకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే అవి వేరు ఇవి వేరు కదా. అదే విషయం. అటు ఇటు తిప్పుకుంటూ అది అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి. బాగా అటు ఇటు వేపుకుంటూ ఉండాలి. అటు ఇటు కూడా బాగా ఎగుద్ది అనమాట. అలా అయితే మేము కొంచెం ఆయిల్ తక్కువ వేసాం, మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్కి చికెన్ లెగ్ ఫ్రై